బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశీస్సుల చేత మాకు లభించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రం గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి అనుగ్రహంతో ఎన్నో రకాలైనటువంటి సామాజికమైనటువంటి అంశాలు, కొంతమంది ప్రముఖుల యొక్క జీవితంలో చోటు చేసుకోబోయే అంశాలు, కొంతమంది ప్రముఖులకు సంబంధించినటువంటి జాతకాల్ని ముందస్తుగానే చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వాస్తవం అవుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీని వెనుక నా ప్రజ్ఞ ఏమీ లేదు, నా గొప్పతనం అంతకంటే కూడా లేదు. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి మనందరికీ కూడా తెలుసు. శ్రీ గురుదేవుల యొక్క ఆశస్సుల వల్లే ఇదంతా కూడా సాధ్యమైంది. ఈరోజు కూడా ఒక గొప్ప అంశాన్ని మనం తెలుసుకుందాం. మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం వారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. సమీపమైనటువంటి భవిష్యత్తులో కేవలం రాజకీయపరమైనటువంటి రంగంలోనే ఉంటారా? సినిమా రంగం నుంచి వచ్చినటువంటి తాను ఈ మధ్యకాలంలో నటించినటువంటి ఒక సినిమా సమయాభావ పరిస్థితులు అవ్వచ్చు, ఇతరత్ర కారణాలు అవ్వచ్చు, దాన్ని సంచలనం అవ్వాలో వివాదం అనాలో అర్థం అవ్వట్లేదు. కానీ కొన్ని కాంట్రవర్సల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా తగ్గుతుందా పెరుగుతుందా? ఇక వారు సినిమా రంగంలో రాణించగలరా లేదా? ఈ అంశాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఎప్పుడైనా ప్రశ్నాశాస్త్రాన్ని నేను తెలియజేసేటువంటి సందర్భంలో మీ అందరూ కూడా చెబుతూ ఉంటాను. రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ రాకూడదు. ఇది వస్తే ప్రత్యేకమైనటువంటి ఫలితం, అంటే మనం అనుకున్నటువంటి ప్రశ్నకి ప్రతికూలం, వ్యతిరేకవంతమైన సమాధానం అని మనం అర్థం చేసుకోవాలి. వేరే అంకె ఏదొచ్చినప్పటికీ కూడా ఆ ఫలితాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ ఇప్పుడు రాకూడదు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండవ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో అలా కొనసాగుతారా, లేదా పూర్తి స్థాయిలో పాలిటిక్స్లోనే ఉండే ప్రయత్నం చేస్తారా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండవ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి ప్రవృత్తులకు సంబంధించినటువంటి అంశం. సమీపమైనటువంటి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సినిమాల్లో నటించబోతున్నారు. అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి సినిమా అత్యంత విజయవంతం అవటమే కాదు, ఆయన కెరియర్లో ఇప్పటి వరకు రానటువంటి కలెక్షన్స్ని రాబట్టేటువంటి అవకాశం. ఎందుకంటే బుధుడు ఆర్థికపరమైనటువంటి అంశాలకు కూడా కారకుడవుతాడు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి అవ్వచ్చు, కనకవర్షం కురిసేటువంటి అవకాశం కూడా ఒక సినిమా వల్ల రాబోయేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మంత్రి, అమాత్యుడు తత్సమానమైనటువంటి స్థితిగతి కూడా ఆయనకు ఆపాదించబడింది. ప్రస్తుతానికి వారు అమాత్యులుగా కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి అంశాన్ని బట్టి నేను చెప్పొచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే, వారు మంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థాయిలన్నింటినీ చూశారు. ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా కూడా వారు కొన్ని రోజులు పనిచేస్తున్నట్టు లేదా చేసినట్టుగా మనం వింటూ ఉన్నాం. సమీపమైన భవిష్యత్తులో రాజకీయపరమైనటువంటి రంగంలో వారు కొనసాగుతూ మళ్ళీ సినిమా రంగం వైపు కూడా వారు వెళ్తారు. ఒక అద్భుతమైనటువంటి చలనచిత్రంలో ఊహించనటువంటి వసూళ్లు రాబట్టడం ఆయనకు సంబంధించినటువంటి ఖ్యాతిని మరింతగా పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏ ఒక్క సినిమా వల్ల ఆయన ప్రస్తుతానికి అంచనా వేయడానికి ఇది సబబు కాదు. కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో
ఒక ముఖ్యమైనటువంటి సినిమా ద్వారా మళ్ళీ జనరంజకం కాబోతున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానులందరూ వెండి తెర మీద చూడటమే కాదు, అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సొంతం చేసుకోబోతున్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి ఒక చలనచిత్రం, అది కోహినూరు వజ్రానికి సంబంధించిందో, చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి చిత్రం మీద వివాదాలు సంచలనాలు నమోదు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంతకంటే మంచి ఇతివృత్తం చేత ఒక మంచి సినిమాని వారు చేయబోతున్నారు. అంటే రాజకీయపరమైనటువంటి రంగంతో పాటు సినిమా రంగంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు అన్నటువంటిది ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి మనకు వచ్చినటువంటి సమాధానం. మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.